హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం కథను చెప్పుకోబోతున్నామండి. ఈ వ్రతం చేస్తే ఎంత పుణ్యమో విన్నా కూడా అంతే ఫలితం. సుత మహాముని సౌనకుని మొదలగు మహర్షులను చూసి ఇలా అన్నారు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని చెబుతానో వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉన్నది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతలను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను. పూర్వము మగధ దేశముకు కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతే అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగా నున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలిస్తాను అని ప్రత్యక్షమై అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కల్లోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణలు నమస్కారాలు చేసి పూజించింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తను కలగన్నానని. వెంటనే భర్తని, అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని అందరూ ఎంతో ఉత్సాహంతో పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఓ ప్రదేశంలో గోమాయంలో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు, మామిడాకులు అలంకారాలతో కలశం ఏర్పాటు చేశారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. వివిధ శ్లోకాలతో అమ్మవారిని పూజించారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినిపించింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళంతా ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలందరూ స్వర్ణమతులయ్యారు. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలు పూజించి 12 కుడుములు వాయినం ఇచ్చారు.
దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధువులతో కలిసి తిని తమ కోసం వచ్చిన ఏనుగులు, గుర్రాలు మొదలైన వాహనాలతో తమ తమ ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము చేస్తూ ఇలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని అన్నాడు పరమశివుడు. సుత మహాముని సౌనకును మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకుంటే మీకు మంచి చేస్తుంది అన్నారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన స్టోరీ. ఈ కథను ఈ పూజను చేస్తే ఎంత ఫలితమో ఈ కథను విన్నా కూడా అంతే ఫలితం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.